హలో తెలుగువర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది మన ఛానల్లోనే మోస్ట్ వాచ్డ్ వీడియోస్ లో ఒకటి. అయితే ఆ వీడియోలో ఏలియన్ ఎక్స్ కంటే పవర్ఫుల్ ఏలియన్స్ గురించి వీడియో కావాలని అడిగి నియర్లీ 1 year అవుతున్నా సరే ఇంకా ఆ వీడియోని చేయలేదు. దానికి రీజన్, ఏలియన్ ఎక్స్ కంటే పవర్ఫుల్ ఏలియన్స్ బెన్ 10 యూనివర్స్ లో ఉన్నాయి అని క్రియేటర్సే కన్ఫర్మ్ చేశారు. కానీ అవి ఏ ఏలియన్స్ అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అందుకే నేను ఆ వీడియోని చేయలేదు. కావాలంటే కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న ఏలియన్స్ లిస్ట్ తో ఏలియన్ ఎక్స్ ని కంపేర్ చేసి ఆ వీడియోని చేస్తాను. ఇక ఏలియన్ ఎక్స్ కంటే పవర్ఫుల్ ఏలియన్ స్పీషియస్ గురించి తెలుసుకునే కంటే ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ లోను అండ్ సెలెస్టియల్ సేపియన్స్ పవర్స్ యూజ్ చేసే వేరే క్యారెక్టర్స్ లోను చాలా పవర్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని కొన్ని థియరీస్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మన వీడియోలో సెలెస్టియల్ సేపియన్స్ లోను సెలెస్టియల్ సేపియన్స్ పవర్స్ యూజ్ చేస్తున్న క్యారెక్టర్స్ లోను పవర్ స్కేలింగ్ ని అండ్ అదే సెలెస్టియల్ సేపియన్స్ గురించి ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం. అలా తెలుసుకునే కంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ హోమ్ వరల్డ్ ఏది అనంటే ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ ఇంకేది ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ అని అంటారు. బెన్ 10 యూనివర్స్ లో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ చూడగలిగే ప్రొఫెసర్ పారాడాక్స్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ అయిన యాజ్మిత్ కూడా సెలెస్టియల్ సేపియన్స్ బర్త్ ప్లేస్ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ అనే కన్ఫర్మ్ చేశారు. అయితే బెన్ 10 ఆమ్నివర్స్ లోని సో లాంగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది స్మూతీస్ అనే ఎపిసోడ్ బయటికి రాకముందు వరకు బెన్ 10 క్రియేటర్స్ లో ఒకరి ప్రకారం ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కంటే ముందు జెజ్దా అనే ఒక నెబ్యులా సెలెస్టియల్ సేపియన్స్ కి హోమ్ ప్లేస్ గా ఉండేది. ఈ జెజ్దా ఫీడ్బ్యాక్ ఏలియన్స్ హోమ్ ప్లేస్ అయిన టెస్లా ఓర్ నెబ్యులా లానే గ్యాసెస్ అండ్ స్పేస్ డస్ట్ తో చూడటానికి చాలా కలర్ఫుల్ గా అండ్ మిస్టీరియస్ గా ఉంటుందట. జెజ్దాలోకి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏలియన్ ఆస్ట్రానమర్స్ అండ్ స్పేస్ ట్రావెలర్స్ రావటం ఎక్కువ అవుతుంది. అలా వచ్చే వీరు సెలెస్టియల్ సేపియన్స్ హ్యూజ్ సైజ్ అండ్ స్కిన్ స్పేస్ తో మ్యాచ్ కావడం వల్ల అక్కడ ఈ సెలెస్టియల్ సేపియన్స్ ఉన్నట్లు గమనించలేకపోతారు. జెజ్దాకి వచ్చే వీరు సెలెస్టియల్ సేపియన్స్ ని గమనించలేకపోయినప్పటికీ వందల వేల సంవత్సరాల నుండి జెజ్దాలోనే తమ ఇన్నర్ పర్సనాలిటీస్ తో డిబేట్ డైమెన్షన్ లో దెబ్బలాడుతున్న సెలెస్టియల్ సేపియన్స్ కి ఆ ఆస్ట్రానమర్స్ అండ్ స్పేస్ ట్రావెలర్స్ అక్కడికి రావటం చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందట. ఆ డిస్టర్బెన్స్ వల్ల సెలెస్టియల్ సేపియన్స్ తీసుకునే డెసిజన్స్ లో ఏమైనా పొరపాటు జరిగితే దానివల్ల యూనివర్స్, ఎంటైర్ మల్టీవర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ప్రాబ్లం రాకూడదని సెలెస్టియల్ సేపియన్స్ అందరూ యూనివర్స్ లో ఉండే జెజ్దా నుండి యూనివర్స్ కి బయట ఉండే ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి తమ మకాం మార్చారు అనేది ఈ క్రియేటర్ క్రియేట్ చేసిన థియరీ. ఇలా మిగతా లైఫ్ ఫార్మ్స్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది అని తమ హోమ్ ప్లేస్ ని కూడా వదిలేసి సెలెస్టియల్ సేపియన్స్ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వచ్చినా సరే ప్రొఫెసర్ పారాడాక్స్ అక్కడ కూడా వచ్చి తమని డిస్టర్బ్ చేస్తున్నాడని సెలెస్టియల్ సేపియన్స్ ప్రొఫెసర్ పారాడాక్స్ ని తమకి 500 లైట్ ఇయర్స్ దగ్గరలో ఎక్కడా ఉండొద్దనే రూల్ పెట్టారు. కానీ ఆ రూల్ ని ప్రొఫెసర్ పారాడాక్స్ లైట్ తీసుకున్నాడులేండి. అయితే బెన్ 10 ఆమ్నివర్స్ లో సో లాంగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది స్మూతీస్ అనే ఎపిసోడ్ లో ఎనైలార్గ్ వల్ల యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అలా యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు అన్నిటితో పాటు ఏలియన్ ఎక్స్ డిస్ట్రాయ్ కాకపోవడం వల్ల యూనివర్స్ లోని సెలెస్టియల్ సేపియన్స్ హోమ్ ప్లేస్ అయిన జెజ్దా డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు జెజ్దాలో ఉండే సెలెస్టియల్ సేపియన్ ఎలా డిస్ట్రాయ్ కాకుండా ఉంది అని ఫ్యాన్స్ క్రియేటర్స్ ని క్వశ్చన్ చేశారు. దాంతో ఈ జెజ్దా అనే ప్లేస్, ఆ ప్లేస్ కి సంబంధించిన థియరీ మొత్తం బెన్ 10 యూనివర్స్ కి ఏమాత్రం సంబంధం లేదంటూ ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశారు. అలా చివరికి ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ సెలెస్టియల్ సేపియన్స్ హోమ్ ప్లేస్ అయింది. కానీ జెజ్దా థియరీ కూడా బాగుంది కదా. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు కానీ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీ ఛానల్ వీడియోస్ కి తగ్గట్టు ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ డిజైన్ చేయించుకోవాలంటే బయట మినిమం 400 రూపీస్ చార్జ్ చేయట్లేదు. అలాంటి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ని మీ కంటెంట్ కి తగ్గట్టుగా జస్ట్ 250కే డిజైన్ చేయిస్తున్నాం. అంతేకాకుండా మీరు కానీ 10 థంబ్నెయిల్స్ చేయించుకుంటే 2500 ఉండే కాస్ట్ కాస్త జస్ట్ 2000కే చేయిస్తున్నాం. అంటే బయట థంబ్నెయిల్స్ కాస్ట్ తో పోలిస్తే హాఫ్ ప్రైస్ కి మీ వీడియోస్ కి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ వస్తాయి. సో మీరు కూడా ఈ ఆఫర్ ని మీ యూట్యూబ్ ఛానల్స్ కి థంబ్నెయిల్స్ కోసం యూజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఏలియన్ ఎక్స్ డిజైన్ కాన్సెప్ట్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు ఏలియన్ ఎక్స్ కి అండ్ సెలెస్టియల్ సేపియన్స్ కి ఉండే పర్సనాలిటీ ఫేసెస్ ని డిబేట్ డైమెన్షన్ లో కాకుండా ఆ స్పీషియస్ బాడీస్ కే ఉండేటట్లు ఇలా డిజైన్ చేశారంట.
ఈ కాన్సెప్ట్ ఆర్ట్ ని చూసిన మార్వెల్ ఫ్యాన్స్ కి మార్వెల్ లోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన లివింగ్ ట్రిబ్యునల్ ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. అలాంటి ఈ ఏలియన్ ఎక్స్ డిజైన్ ని డ్రాప్ చేసి చివరికి ఇప్పుడు మనం చూస్తున్న ఏలియన్ ఎక్స్ డిజైన్ ని ఫైనలైజ్ చేశారు. అలానే ఈ ఏలియన్ మల్టిపుల్ పర్సనాలిటీస్ డిబేట్ చేసుకోవడానికి డిబేట్ డైమెన్షన్ అనే ఒక ఇమాజినరీ డైమెన్షన్ ని కూడా క్రియేట్ చేశారు. ఈ ఇమాజినరీ డైమెన్షన్ లో ఉండే పర్సనాలిటీస్ సెలెస్టియల్ సేపియన్స్ హైవ్ మైండ్ తో మల్టీవర్స్ లో జరిగే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోగలుగుతాయి. కాన్సెప్ట్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు ఏలియన్ ఎక్స్ కి ఉన్న 3 పర్సనాలిటీస్ లో డెమోక్రసీలో లాగా ఏ 2 పర్సనాలిటీస్ అయినా సరే ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అని యాక్సెప్ట్ చేస్తే 3 పర్సనాలిటీస్ యాక్సెప్టెన్స్ అవసరం లేకుండా ఏలియన్ ఎక్స్ ఆ యాక్ట్ ని పర్ఫామ్ చేయాలి అనుకున్నారట. అలా అయితే బెన్ చెప్పే ప్రతి రీజన్ కి మాక్సిమం టైమ్స్ లవ్ అండ్ కంపాషన్ ని రిప్రజెంట్ చేసే సెరీనా ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో ఏలియన్ ఎక్స్ ని యూజ్ చేయడం బెన్ కి చాలా ఈజీ అయిపోతుందని ఆలోచించి చివరికి ఈ డెమోక్రసీ పాలసీని పక్కన పెట్టి 3 పర్సనాలిటీస్ యాక్సెప్ట్ చెయ్యాలి అనే రూల్ ని పెట్టుకుని ఏలియన్ ఎక్స్ ని డిజైన్ చేశారంట. అసలు ఏలియన్ ఎక్స్ కి ఏలియన్ ఎక్స్ అనే నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? బెన్ 10 ఏలియన్ ఫోర్స్ లో కొత్త ఏలియన్స్ ని అన్లాక్ చేస్తున్న బెన్ అన్లాక్ చేసిన 10th ఏలియనే ఈ ఏలియన్ ఎక్స్. ఈ ఎక్స్ అంటే రోమన్ న్యూమెరికల్ నెంబర్స్ లో 10. సో అలా ఈ ఏలియన్ కి ఏలియన్ ఎక్స్ అనే నేమ్ వచ్చింది. బెన్ 10,000 రిటర్న్ అనే ఎపిసోడ్ లో ప్రొఫెసర్ పారాడాక్స్ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ లోని ఆల్బిడో నెగటివ్ ఏలియన్ ఎక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఏలియన్ ఎక్స్ పర్సనాలిటీస్ ని కన్విన్స్ చేయలేక డిబేట్ డైమెన్షన్ లోనే నియర్లీ 1 year పాటు ట్రాప్ అయిపోయాడని మెన్షన్ చేశాడు. అయితే ఈ ఆల్టర్నేట్ టైమ్ లైన్ లోని ఆల్బిడో నెగటివ్ ఏలియన్ ఎక్స్ లో కూడా బెన్ ఏలియన్ ఎక్స్ లోని సెరీనా అండ్ బెలకస్ లాగా 2 పర్సనాలిటీస్ ఉంటాయి కదా. ఆ 2 పర్సనాలిటీస్ నేమ్స్ యానకస్ అండ్ కుర్సికా అంట. ఇక మీకు ఈ విషయం తెలుసా? ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లోని యాగ్రిగార్ మల్టిపుల్ పర్సనాలిటీస్ లేని బేబీ సెలెస్టియల్ సేపియన్ నుండి ఆమ్నిపోటెంట్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుని యూనివర్స్ మొత్తాన్ని రూల్ చేయాలని ట్రై చేశాడు కదా. అయితే ఆ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో యాగ్రిగార్ బేబీ సెలెస్టియల్ సేపియన్ ని టచ్ చేసినా తనకి తాను ఎక్స్పెక్ట్ చేసిన ఆమ్నిపోటెంట్ పవర్స్ వచ్చేవి కాదు అని ఒక థియరీ ఉంది. ఎందుకు యాగ్రిగార్ కి ఆమ్నిపోటెంట్ పవర్స్ వచ్చేవి కాదో తెలుసా? యాగ్రిగార్ కానీ యాగ్రిగార్ పవర్స్ కి సోర్స్ అయిన కెవిన్ కానీ ఏ ఏలియన్ నుండి అయినా సరే డిఎన్ఏని అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఏలియన్ ఫుల్ రేంజ్ పవర్స్ నుండి కేవలం 10% మాత్రమే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ విషయం డైరెక్ట్ గా యాగ్రిగారే చెప్పాడు. అందుకే యాగ్రిగార్ తను మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేయడానికి అవసరమయ్యే పవర్స్ కోసం అబ్జర్వ్ చేసుకున్న ఏలియన్ పవర్స్ ని కూడా ఫుల్ లెవెల్లో గెయిన్ చేయడానికని డైరెక్ట్ గా కాకుండా ఒక మిషన్ ద్వారా ఆ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అలా కెవిన్ 11 కూడా ఎప్పుడు ఏ ఏలియన్ డిఎన్ఏనైనా సరే అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఏలియన్ ఫామ్ లోకి ఫుల్ లెవెల్లో ట్రాన్స్ఫర్ కాలేకపోయాడు అండ్ ఆ ఏలియన్ పవర్స్ ని కూడా ఫుల్ రేంజ్ లో యూజ్ చేయలేకపోయాడు. సో ఈ రీజన్ కారణంగా యాగ్రిగార్ ఒకవేళ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో బేబీ సెలెస్టియల్ సేపియన్ ని టచ్ చేసినా కూడా తనకి ఫుల్ లెవెల్ ఆమ్నిపోటెంట్ పవర్స్ రావడానికి ఛాన్స్ లేనట్లే. ఒకవేళ అలా ఫుల్ లెవెల్ ఆమ్నిపోటెంట్ పవర్స్ యాగ్రిగార్ కి రావాలంటే యాగ్రిగార్ ఆ బేబీ సెలెస్టియల్ సేపియన్ పవర్స్ ని మెషిన్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏలియన్ ఎక్స్ వీక్నెసెస్ లో బిగ్గెస్ట్ వీక్నెస్ ఏది అని అంటే ఎవరైనా సరే సెరీనా అండ్ బెలకస్ ని కన్విన్స్ చేయడం అనే చెప్తారు. అలా కన్విన్స్ చేయడం కష్టమని బెన్ ఈ ఏలియన్ ని వాడటానికే భయపడుతుంటాడు. అయితే నిజానికి ఈ వీక్నెస్ ఒక వీక్నెస్ కాదు, ఇదొక మెంటల్ కండిషన్ అని మీకు తెలుసా? ఒక యూనివర్స్ మొత్తాన్ని చిటికలో అంతం చేసి సృష్టించగలిగే సెలెస్టియల్ సేపియన్స్ కి మెంటల్ కండిషన్ బాగాలేకపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ అంత పవర్స్ ఉండటం వల్లే సెలెస్టియల్ సేపియన్స్ కి ఈ డిజార్డర్ వచ్చింది. ఈ డిజార్డర్ నేమ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్. అంటే సింపుల్ గా అపరిచితుల్లా సెలెస్టియల్ సేపియన్స్ తమలో మల్టిపుల్ పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకుంటారు. ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ ఎందుకు డెవలప్ అవుతాయి అనంటే తమకున్న ఆమ్నిపోటెంట్ పవర్స్ ని వాడి ఏ చిన్న పని చేసినా దానివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అని ఓవర్ గా ఆలోచించే సెలెస్టియల్ సేపియన్స్ ఆ పని చెయ్యాలా వద్దా అని ఆలోచించి చెయ్యాలి అంటూ ఒక పర్సనాలిటీని, చేయకూడదు అంటూ ఒక పర్సనాలిటీని అండ్ వేరే పాసిబిలిటీస్ ఉంటే వాటికి రిలేటెడ్ గా మరికొన్ని పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. అందుకే ఆలోచన శక్తి లేని బేబీ సెలెస్టియల్ సేపియన్స్ లో ఆలోచించే అవకాశం లేదు కాబట్టి ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉండవు. అదే ఆలోచించే సెలెస్టియల్ సేపియన్స్ లో వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి 1, 2, 3 లేదంటే అంతకంటే కూడా ఇంకా ఎక్కువ పర్సనాలిటీసే డెవలప్ అవుతూ ఉంటాయి. అలా ఇది మల్టిపుల్ పర్సనాలిటీస్ అనే వీక్నెస్ కాదు, ఇది ఒక మెంటల్ డిజార్డర్ అని చెప్తున్నారు. ఇక సెలెస్టియల్ సేపియన్స్ పవర్స్ ని ఓన్లీ సెలెస్టియల్ సేపియన్స్ మాత్రమే కాకుండా వేరే ఏలియన్స్ కూడా యూజ్ చేశాయి అని చెప్పాను కదా. ముందుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ని పవర్ లెవెల్ వైజ్ లిస్ట్ అవుట్ చేసి చివరిగా ప్యూర్ సెలెస్టియల్ సేపియన్స్ లో ఉన్న పవర్ డిఫరెన్సెస్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. ఏలియన్ ఎక్స్ పవర్స్ ని యూజ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉంది
స్కడ్ అలాంగ్ విత్ క్రోమాస్టోన్. బెంటెన్ ఆమ్నివర్స్ చివరి ఎపిసోడ్ అయిన ఏ న్యూ డాన్ లో మాల్ట్రియంట్ యాక్టివేట్ చేసిన ఎన్ఎల్ఆర్ ని ఆపడానికి బెన్ క్రోమాస్టోన్ గా ట్రాన్స్ఫార్మ్ కాగా తనకి అడిషనల్ పవర్స్ ఇవ్వడానికని ఆమ్నెట్రిక్స్ కి అటాచ్ అయిన స్కడ్ క్రోమాస్టోన్ రైట్ ఆర్మ్ ప్లేస్ లో సెలెస్టియల్ సేపియన్ DNA తో ఒక ఆర్మ్ అండ్ స్వాడ్ ని ఫార్మ్ చేస్తుంది. ఇలా స్కడ్ ప్రొవైడ్ చేసిన ఈ యాడాన్ ఏలియన్ ఎక్స్ DNA ఒక్క డ్యూరబిలిటీని తప్ప వేరే ఏ సెలెస్టియల్ సేపియన్ పవర్ ని కూడా డిస్ప్లే చేయలేదు. అందుకనే ఈ క్రోమోస్టోన్ ప్లస్ ఏలియన్ ఎక్స్ DNA ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఏలియన్ ఎక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏలియన్ వి. ఈ ఏలియన్ వి బెంటెన్ రీబూట్ లో విల్గాక్స్ యాంటీట్రిక్స్ తో సెలెస్టియల్ సేపియన్ DNA ని యాక్సెస్ చేయడంతో ట్రాన్స్ఫార్మ్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్. కాకపోతే యాంటీట్రిక్స్ అనేది ఆమ్నెట్రిక్స్ ల సింగిల్ ఏలియన్ DNAs ని కాకుండా బయామ్నెట్రిక్స్ ల 2 స్పీషియస్ DNAs ని కంబైన్ చేసి హోస్ట్ కి ట్రాన్స్ఫర్మేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలా యాంటీట్రిక్స్ హెల్ప్ తో విల్గాక్స్ సెలెస్టియల్ సేపియన్ DNA ని యాక్సెస్ చేసినప్పుడు యాంటీట్రిక్స్ ఆ సెలెస్టియల్ సేపియన్ DNA తో పాటు విల్గాక్స్ స్పీషియస్ అయిన కైమరోసు జెనరిస్ యొక్క DNA ని కంబైన్ చేసి విల్గాక్స్ కి ఆ ఏలియన్ వి ట్రాన్స్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీంతో డైల్యూట్ అయిన ఏలియన్ ఎక్స్ DNA ఏలియన్ వి గా ఉన్న విల్గాక్స్ కి సైజ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ ఎన్హాన్స్మెంట్, టెంపరేచర్, అట్మాస్ఫియర్ అండ్ స్టార్మ్స్ ని మ్యానిపులేట్ చేయడం అండ్ లేజర్ విజన్ లాంటి కొన్ని పవర్స్ ఇస్తుంది. ఈ పవర్స్ తో ఏలియన్ వి గా ఉన్న విల్గాక్స్ తనని స్పేస్ లోకి విసిరేసిన వేబిక్ లాంటి స్ట్రాంగ్ ఏలియన్ తో కూడా ఫైట్ చేయగలుగుతాడు. కానీ ఈ పవర్స్ సెలెస్టియల్ సేపియన్స్ పవర్స్ తో కంపేర్ చేసినట్లయితే 5% కూడా ఉండవు. అందుకే ఈ ఏలియన్ వి ట్రాన్స్ఫర్మేషన్ మన లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉంది. నెంబర్ 6 ప్లేస్ లో ఉన్న ఏలియన్ ఎక్స్ ఫ్యూజన్ ట్రాన్స్ఫర్మేషన్ అటామిక్ ఎక్స్. అటామిక్ ఎక్స్ బెన్ పాసిబుల్ ఫ్యూచర్ టైమ్ లైన్స్ లో బెన్ 10,000 యూజ్ చేసే బయామ్నెట్రిక్స్ లోని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఫ్యూజ్డ్ ఏలియన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ బెన్ టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్స్ అయిన ఏలియన్ ఎక్స్ అండ్ అటామిక్స్ ని ఫ్యూజ్ చేయడంతో ఫామ్ అవుతుంది. దాంతో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి అటామిక్ అండ్ న్యూక్లియర్ పవర్స్ తో పాటు టెలిపోర్టేషన్, ఫ్లయింగ్, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, జంపింగ్, బ్లాక్ హోల్స్ జనరేషన్ లాంటి పవర్స్ కూడా వచ్చాయి. అయినా కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏలియన్ ఎక్స్ తో పాటు ఫ్యూజ్ అయిన అటామిక్స్ DNA యూనివర్సల్ లాస్ ని లైక్ టైమ్, స్పేస్, ఎనర్జీ లాంటి వాటిని ఫాలో అవుతూ ఉంటుంది. దీనివల్ల టైమ్ రేస్ అండ్ టైమ్ బాంబ్స్ తోనూ అటామిక్ ఎక్స్ ని ఈజీగా డిఫీట్ చేయొచ్చు. అదే ప్యూర్ సెలెస్టియల్ సేపియన్స్ అయితే స్పేస్ అండ్ టైమ్ కి బాండ్ అయి ఉండరు అండ్ యూనివర్స్ కి బయట ఉంటారు కాబట్టి వారిపైన ఏ యూనివర్సల్ పవర్స్ వర్క్ అవ్వవు. అందుకే ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది కూడా అలాంటి ప్యూర్ సెలెస్టియల్ సేపియన్సే. కానీ ఒక థియరీ ప్రకారం ఈ ప్యూర్ సెలెస్టియల్ సేపియన్స్ లో కూడా పవర్ డిఫరెన్సెస్ ఉన్నాయంట. మరి ఆ థియరీ ఏంటో, ఆ థియరీ వల్ల ప్యూర్ సెలెస్టియల్ సేపియన్స్ లో ఎవరు పవర్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్యూర్ సెలెస్టియల్ సేపియన్స్ లో లాస్ట్ అండ్ మన లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉంది వారియర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్. ఈ వారియర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బెన్ ఏలియన్ ఎక్స్ తో ఫైట్ చేసి ఓడిపోయిన గెలాక్టిక్ గ్లాడియేటర్. ఈ వారియర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్ చాలా క్విక్ గా డెసిజన్స్ తీసుకోగలరు. అయితే ఆ డెసిజన్స్ అన్ని కూడా కేవలం ఫైట్ కి రిలేటెడ్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే వీరు ఎక్కువగా ఆలోచించకుండా వాళ్ళ హయ్యర్ అథారిటీస్ ఇచ్చే ఆర్డర్ ని బ్లైండ్ గా ఫాలో అవుతారు. అలా వీరు వారి హయ్యర్ అథారిటీ కమాండ్స్ ని అవి మంచివా చెడ్డవా అని ఆలోచించకుండా సింగిల్ వేలో ఫాలో అవుతారు అని సింబాలిక్ గా చూపించడానికే వారి హెడ్ పై సింగిల్ ఫ్లేమ్ ఉంటుందట. ఈ వారియర్ క్లాస్ కి మిగతా సెలెస్టియల్ సేపియన్స్ లా యూనివర్సల్ అండ్ మల్టీవర్సల్ రేంజ్ పవర్స్ ఉండవు. 4th ప్లేస్ లో ఉంది కమాండర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్. వీరికి మంచి చెడు డిఫరెన్స్ తెలిసినా వాటికంటే వీళ్ళు లాస్ అండ్ రూల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ రూల్స్ నే ఫాలో అవుతూ ఆ రూల్స్ ని యూనివర్స్ లో ఎవరైనా బ్రేక్ చేస్తే వారిని జ్యుడిషియరీ ముందుకు తీసుకొస్తారు. అలా తీసుకురావటానికి అవసరమైతే వీరు వారియర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్ ని కూడా అందుకు వాడతారు. ఈ కమాండర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం బెంటెన్ ఆమ్నివర్స్ లో చూసిన స్టార్ బియర్డ్. వీరు లాస్ అండ్ రూల్స్ గురించి ఆలోచిస్తారు కాబట్టి వీరికి ఏ విషయాన్నైనా సరే కరెక్టా రాంగా అని ఆలోచించడానికి పర్సనాలిటీస్ ఉంటాయి. పర్సనాలిటీస్ ఉన్నప్పటికీ ఏం చేయాలి అని ఖచ్చితమైన రూల్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల వీరు ఆ పర్సనాలిటీస్ పై బ్యాలెన్స్డ్ గా ఉంటూ ఈజీగానే డెసిజన్ తీసుకుంటూ ఉంటారు. ఈ కమాండర్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్ ని యూనివర్స్ కి బయట బిజీగా ఉండే సెలెస్టియల్ సేపియన్స్ ఆ యూనివర్స్ లో వీరిని లా మెయింటైనర్స్ గా నియమించుంటారు. వీరికి రూల్స్ అండ్ లాస్ ని రిప్రజెంట్ చేస్తూ 2 హార్న్స్ ఉంటాయి అండ్ వీరికి లోవర్ టైర్ యూనివర్సల్ లెవెల్ ఆమ్నిపోటెంట్ పవర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సెలెస్టియల్ సేపియన్స్ క్లాస్ గాడ్ క్లాస్. వీరి గురించే మనం సెలెస్టియల్ సేపియన్స్ గురించి మాట్లాడుకునే ప్రతిసారి మాట్లాడుకునేది.
యూనివర్సులకి బయట ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో యుగాల కొద్దీ ఏ చిన్న పని చేయాలన్నా సరే ఆలోచించేది ఈ గాడ్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్సే. వీరు చెయ్యాలి అని తలుచుకొని వారి పర్సనాలిటీస్ ని కన్విన్స్ చేస్తే ఈజీగా యూనివర్సల్ను కూడా క్రియేట్ చేయగలరు, డిస్ట్రాయ్ చేయగలరు. వీరు ఫుల్లీ ఆమ్నిపోటెంట్ బీయింగ్స్. వీరు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అలానే ఏం చేస్తే ఏమవుతుంది అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనలను రిప్రజెంట్ చేస్తూ వీళ్ళ హెడ్స్ పై 3 fins ఉంటాయంట. నెంబర్ 2, ఎన్హాన్స్డ్ గాడ్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్స్. ఈ క్లాస్ లో ఆమ్నెట్రిక్స్ లాంటి డివైజెస్ చేత ఆ స్పీషియస్ లో పర్ఫెక్ట్ గా ఎన్హాన్స్ చేయబడిన సెలెస్టియల్ సేపియన్స్ ఉంటారు. ఒకవేళ ఆల్బిడో అల్టిమేట్రిక్స్, నెమిట్రిక్స్, నెగాట్రిక్స్ ఇలాంటి ఇతర డివైజుల్లో కూడా ఈ డిఎన్ఏ ఎన్హాన్స్మెంట్ ఫ్యూచర్ ఉండి అందులో కూడా సెలెస్టియల్ సేపియన్స్ డిఎన్ఏ ఉంటే అవి కూడా ఈ ఎన్హాన్స్డ్ గాడ్ క్లాస్ కిందకే వస్తాయి. నార్మల్ గాడ్ క్లాస్ తో కంపేర్ చేసినట్లయితే ఈ ఎన్హాన్స్డ్ గాడ్ క్లాస్ కి ఎక్స్ట్రా పవర్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఈ క్లాస్ డిఎన్ఏ అనేది సెలెస్టియల్ సేపియన్స్ పీక్ ఫామ్ డిఎన్ఏ కావటం అండ్ బెన్ లాంటి హోస్ట్లకు ఉండే ఎక్స్ట్రా ఇమాజినేషనరీ పవర్ అనేది వీరికున్న అడ్వాంటేజెస్. ఇక చివరిగా సెలెస్టియల్ సేపియన్స్ లో టాప్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సెలెస్టియల్ సేపియన్ క్వీన్ ఆర్ మదర్ సెలెస్టియల్ సేపియన్. సెలెస్టియల్ సేపియన్స్ లో ఇతర ఫీమేల్ సెలెస్టియల్ సేపియన్స్ ఉన్నప్పటికీ రీప్రొడక్షన్ మాత్రం ఓన్లీ ఒక మదర్ సెలెస్టియల్ సేపియన్ మాత్రమే చేస్తుంది. ఎలా అయితే బీ హైవ్ లో క్వీన్ బీ మాత్రమే రీప్రొడక్షన్ చేస్తూ మిగతా డ్రోన్ బీస్ అండ్ వర్కర్ బీస్ తో మొత్తం హైవ్ ని ఎలా మెయింటైన్ చేస్తుందో ఇక్కడ సెలెస్టియల్ సేపియన్స్ లో మదర్ సెలెస్టియల్ సేపియన్ రోల్ కూడా అలానే అనిపిస్తుంది. ఇతర సెలెస్టియల్ సేపియన్స్ కి ఉండే ఆమ్నిపోటెంట్ పవర్స్ తో పాటు ఎవరికి లేని రీప్రొడక్షన్ ఎబిలిటీ ఎక్స్ట్రాగా ఉంది. కాబట్టి ఈ మదర్ సెలెస్టియల్ సేపియన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఇది ఈరోజు సెలెస్టియల్ సేపియన్స్ ఫ్యాక్ట్స్, థియరీస్ అండ్ పవర్ స్కేలింగ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకున్నా సరే నోటిఫికేషన్స్ రావట్లేదంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, జాయిన్ అయిపోండి. మన ఛానల్లోని ప్రతి వీడియోని అక్కడ షేర్ చేస్తుంటాను. దాంతో మీరు మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.